తెలంగాణ రాష్ట్రంలో రెడ్ల జనాభా 10,99,574 మంది ఉన్నారు. సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం 10,99,574 మంది ఉన్నటువంటి రెడ్లు 43 మంది ఎమ్మెల్యేలు. ఇక్కడ 24,28,000 ఉన్నటువంటి ముదిరాజులు ఒక్కడే. ఇక్కడ వెలమలు తెలంగాణ రాష్ట్రంలో వెలమల జనాభా 1,02,006. 1,02,006. వీళ్ళ ఇండ్ల కంటే మన బాలసంతోల గుడిసెలు ఎక్కువ ఉన్నాయి తెలంగాణ. కానీ వెలమల ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? 1,00,000 మంది. 1,00,000 మంది ఉన్న జనాభాకు 13 ఎమ్మెల్యే సీట్లు దక్కినాయి. అదే మన గౌడ సోదరులు 15,76,000 మంది ఉన్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలు ఇలా 4 ఉన్నారు. ఇలా పద్మశాలీలు 2 ఉన్నారు. మున్నూరు కాపులు 3 ఉన్నారు. జనాభా వీళ్ళది, ఓట్లు వీళ్ళే, అనుభవించేది వాళ్ళు. ఇది కుదరదు. ఇలా 33% మహిళలకు రిజర్వేషన్ వస్తే మన బీసీ ఆడబిడ్డలకు 33%లో మెజార్టీ వాటా దక్కాల్సిందే. ఈడబ్ల్యూఎస్ కోటాతో మన ఉద్యోగాలు పోతున్నాయి. మనకు ఎక్కడ చూసినా ఇలా హైకోర్టు జడ్జిల దగ్గర, ఇదే వరంగల్ జిల్లా కోర్టులో చంద్రమోహన్ అనేటువంటి ఒక బీసీ బిడ్డ హైకోర్టు జడ్జి అయ్యేటువంటి టైంకు ఆయన మీద అలిగేషన్ పెట్టి ఆయనని సస్పెండ్ చేయించి వెనకాల ఉన్నటువంటి రెడ్డి ఆమెను తీసుకుపోయి హైకోర్టులో ఇచ్చారు. ఇంత కుట్ర జరుగుతూ ఉంది. కాబట్టి సోదరులారా, మీ అందరు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కుట్రలకు వ్యతిరేకంగా మనమంతా ఒక్కతాటిపైన నిలవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. బీసీ బిడ్డలంతా భారీగా తరలి వచ్చి సభను విజయవంతం చేయండి. ఆదివారం రోజు మధ్యాహ్నం ఇంత భోజనం చేసేరండి. ఎందుకంటే ఆడబెట్టే పరిస్థితి లేదు. భోజనం చేసేరండి. 2 గంటలకు సభ స్టార్ట్ అవుతుంది. దద్దరిల్లిపోయేటువంటి సభ. ఈ రాష్ట్ర దేశ చరిత్రలోనే ఎన్నడలేని విధంగా ఈ వరంగల్ సభ ఉండబోతా ఉంది. దానికి మీ అందరు రండి. మీ అందరూ వచ్చి ఈ సభను విజయవంతం చేస్తే 4 ఏళ్లలో మీరు కోరుకున్న రాజ్యాన్ని 30 ఏళ్ల పోరాటం చెప్తలేను, దశాబ్దాలు చెప్తలేను, 4 సంవత్సరాలు నమ్మండి అన్న. 4 సంవత్సరాల్లో మనం కోరుకున్న ప్రభుత్వం, మన పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి చేసే ప్రభుత్వం మన కోసం రాబోతా ఉంది. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.